ఈరోజు మేము రిసార్ట్కి ముగ్గురం వచ్చాం. ముగ్గురం ఎవరు అని అనుకుంటున్నారా? నాన్న, అమ్మ, చిట్టి పాప. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మేము ద రిసార్ట్కి వచ్చినాం అనమాట. ద రిసార్ట్ అంటే రిసార్ట్కి వచ్చినామని కాదు, రిసార్ట్ పేరు రిసార్ట్. సో రిసార్ట్ అనే రిసార్ట్కి వచ్చినాం ముంబైలో. ఇది అక్సా బీచ్ దగ్గరలో ఉందన్నమాట. కొంచెం కాస్ట్లీ ఉంది కానీ బట్ బాగుంది అని వచ్చాం. అక్కడ చూడండి, ప్రశాంత్ బాబు నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తున్నావు? మేమిద్దరం కావాలని మ్యాచింగ్ వేసుకోలేదు. Black and black. What a coincidence. What a coincidence. మేము కావాలని బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకోలేదు, అలా సెట్ అయిపోయింది అంతే అని చెప్పాలి అని అనుకుంటారు ఇప్పుడు అందరూ, కానీ నిజంగానే మనం కావాలని వేసుకోలేదు కదా. ఏంటలా లేకపోతే బ్లాక్ వెతికించి వేసుకోమన్నా నువ్వు కావాలని వేసుకోలేదట. నువ్వు బ్లాక్ వేసుకోమని, నేను బ్లాక్ వేసుకుంటా నేను అనుకోలేదు. బ్లాక్ అండ్ బ్లాక్ ట్విన్నింగ్ అంటే ఇక్కడ రిసార్ట్కి ఎంత పడింది మనకు కాస్ట్? 13,000 పడిందా? అందులో కొన్ని ఒక 3-4,000 రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి. అయినా సరే 13,000 పడింది కదా మనకి. నేను కూడా రిచ్ అయిపోయినా. దానికి డిన్నర్ ఇదంతా పెట్టుకున్నాం కదా. అచ్చా, ఓకే. డిన్నర్ రేపు బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇంక్లూడ్. డిన్నర్ ఇంకా మనకి ఆ రూమ్ బీచ్ సైడ్ రూమ్ కావాలి కాబట్టి ఇంకో రూమ్ ఎట్లా ఉంటుంది అంటే అటు సైడ్ ఉంటుంది, గార్డెన్ సైడ్. సో ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట. అవుట్డోర్ ప్లే ఏరియా, బర్డ్ హౌస్, నర్సరీ అని చెప్పేసి ఇక్కడ ఉంది. అటు సైడ్ వెళ్తే బీచ్ ఉంది, అటు సైడ్ వెళ్తే పూల్ ఉంది. అటు సైడ్ పూల్ ఉంది, ఇక్కడ బర్డ్ హౌస్ ఉందన్నమాట. సో అటు సైడ్ వెళ్ళి చూద్దాం ఏముందో. బట్ రిసార్ట్ చాలా బాగుంది. 12,000 పెట్టినందుకు ఎట్లుంటుందో ఏమో అనుకున్నాం కానీ యా, ఇట్స్ గుడ్. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ రూమ్ టూర్ చేద్దాం. మేముండే రిసార్ట్లో. ఇదేదో గ్లాస్ డోర్ లా ఉంది, చూద్దాం ఏముందో. मस्त शेड्स होणार नीला అబ్బో కమలాసన్. ఇప్పుడు మాత్రం నిజంగానే రూమ్ చూపిస్తున్నా చూడండి. 2 మెంబర్స్కి అయితే చాలా స్పేషియస్గా మంచిగా సరిపోతుంది. మంచి సోఫా అరేంజ్మెంట్ ఉంది, పెద్ద బెడ్ ఉంది. అటు సైడ్ అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఉంది, అక్కడ ఒక చిన్న సీటింగ్ అరేంజ్మెంట్ కూడా ఉందన్నమాట. అక్కడ నుంచి బీచ్ వ్యూ ఉంటుంది. అది యాక్చువల్గా వీడియో లేదు, అంటే అటు సైడ్ వెళ్ళి వీడియో తీసుకోలేదు అనుకుంటున్నా. నేను ఫొటోస్ అయితే యాడ్ చేస్తా, ఎలా కనిపిస్తుంది ఆ బాల్కనీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఫొటోస్ యాడ్ చేస్తా, చూడండి. బాల్కనీ కూడా మంచిగా స్పేషియస్గా వచ్చింది. ఇలా 2 చైర్స్, ఒక టేబుల్ అరేంజ్మెంట్ ఉంది. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గానే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ నుండి బీచ్ వ్యూ ఉంటుంది, బట్ ఈ ఫొటోస్లో కనిపించట్లేదు. యాక్చువల్లీ చాలా రిసార్ట్స్ చూసినాము, ఇట్లా బీచ్ సైడ్ వ్యూ ఉన్నాయి, ముంబైలో ఏమున్నాయా అని. చాలా చూస్తుంటే మాకు ఇది అనిపించింది అండ్ బెటర్ అనిపించింది. ఫుడ్ కూడా ఇవన్నీ ఇంక్లూడ్ ఉన్నాయి కాబట్టి సరే ఓకే, కొంచెం కాస్ట్లీ అయినా కూడా ఓకే అన్నట్టు ఇది బుక్ చేసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం ఫ్రెష్ అయిపోయి, ఉండేదే 1 డేనే కాబట్టి అట్లా మొత్తం తిరుగుదామని చెప్పేసి కిందికి వచ్చినాము. ఏదో చిన్న చిన్న యాక్టివిటీస్ కూడా ఉన్నాయంట ఈ రిసార్ట్లో, అందుకని చెప్పి ఇది బుక్ చేసుకున్నాం అనమాట. అంటే పక్కన డైరెక్ట్ బీచ్కి కూడా డైరెక్ట్ యాక్సెస్ ఉంది, సో డైరెక్ట్ వెళ్ళొచ్చు. వెనకాల పూలు ఉంది కానీ చాలా అద్భుతాలు ఉన్నాయన్నమాట, ఇప్పుడు చూపించలేను. సో రేపు మార్నింగ్ వీడియో తీసుకుందాం. అది ఏమంటావు? అవేంటి అంత భయంకరంగా అరుస్తున్నాయి? మెల్లగా అరవాలి కదా. కిచికిచికి ఇది బర్డ్ హౌస్ అన్నమాట. దీక్కులు పట్టుకొని ఇట్లా తిరుగుతుంది. అంటే ఎంత ఆ సౌండే ఎంత ఘోరంగా వస్తుంది కదా.
ఇట్లా పెట్టింది కదా. ఇట్లా 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 వేస్తుంది. జస్ట్ మళ్ళీ పైందే ఇట్లా ఏంటి ముద్దులు పెట్టుకుంటున్నాయండి. డిన్నర్ బుఫేనా? డిన్నర్ వీళ్ళే అరేంజ్ చేస్తున్నారు కాబట్టి పొట్టు పొట్టు తిందామని చెప్పేసి ఫిక్స్ అవుతున్నాను నేను. ఏమంటాను? ఇప్పుడు అట్లనే అంటారు. ఆడికి పోయిన తర్వాత ఏదో ఒకటి తినేసిన తర్వాత అంత అంటారు. మళ్ళీ వస్తామా, మళ్ళీ వస్తా ప్లీజ్ అరవకండి. ఇంత ఫ్యాన్స్ అయిపోతే ఎట్లా చెప్పు నాకు. ముందు అనిపిస్తుండే ఎందుకు ప్రెగ్నెంట్ అయిన వాళ్ళందరూ ఇట్లా ఇట్లా అంటారు అనిపిస్తుండే, కానీ ప్రెగ్నెంట్ అయినాక తెలుస్తుంది ఆటోమేటిక్గా పోతాయి హ్యాండ్స్ ఇట్లా. గోవా ట్రిప్లో కుమార్ అని నేను తీసినావు, ఇప్పుడు నన్ను తీస్తున్నావు. నిన్ను తీయడానికే పాపం ఎవరు లేరు కదా. ఈ రిసార్ట్కి ఇప్పుడు తెలియకుండా ముగ్గురం వచ్చినాం, తెలిసిన తర్వాత ముగ్గురం ఉందాం, ఓకేనా? బాగుంది కదా, పిల్లలకు కూడా మంచి ప్లే ఏరియా అవన్నీ బాగున్నాయి. ఈ వీడియో ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏమో కానీ ఇది మా యానివర్సరీ వీడియో అన్నమాట. నాకు సంబంధం లేదు, నేనేం చేయలేదు. సో యానివర్సరీకి ఎక్కడికో వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసినాం, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల దగ్గరనే వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్గా అక్సా బీచ్కి మేము ఆల్రెడీ వచ్చినాం కానీ రిసార్ట్కి రాలేదు. సో రిసార్ట్ బుక్ చేసుకొని వచ్చినాం అనమాట. ఒక బీచ్ వ్యూ రూమ్ తీసుకొని స్టే చేద్దామని చెప్పేసి వచ్చినాం. ఎందుకు అని అంటే దుబాయ్కి వెళ్ళాలని ఉండే, పోలేం కదా, బాంబేలోనే పక్కకు వచ్చిన అంతే. ఎందుకంటే మా బుజ్జిగాడు వెళ్దాం. సో ఇది ఎప్పటికొస్తుందో తెలియదు, కానీ ఇది మా యానివర్సరీ వీడియో. June 8th మా యానివర్సరీ, కానీ ఇది ఏ మంత్లో రిలీజ్ చేస్తా అనేది నాకు తెలియదు. ఎప్పుడు వీడియో అప్లోడ్ అయినా చూడండి అంతే. బీచ్కి డైరెక్ట్ యాక్సెస్ ఉందని చెప్పిన కదా, ఈ స్టేర్స్ అవే అనమాట. ఈ స్టేర్స్ నుంచి కిందికి వెళ్తే డైరెక్ట్ బీచ్ వచ్చేస్తుంది, బీచ్ లోపలికి వెళ్ళిపోతాము. సో మేము కాసేపు బీచ్లో టైంపాస్ చేద్దామని చెప్పేసి వెళ్తాం. అన్నాడు ఇప్పటిదాకా. హిందీలో అర్థం కాలే. గూజా బర్డ్ ఏమో అనుకో. ఖర్గోష్ అంటే రాబిట్. ఖర్గోష్ అంటే హిందీలోనా ర్యాబిట్ అని? వాడు వచ్చే ముందు చెప్పాలి కదా, మన ఇట్లాంటి అన్ని ఇజ్జత్ తీస్తాం. ఆయన ర్యాబిట్ అని చెప్పొచ్చు, ఖర్గోష్ గిర్గోష్ అంటే నాకేం తెలుస్తుంది. నీ ముఖం చూసి హిందీ రాదని గెస్ చేయలేదు. నీ మాటలు రావైనా నువ్వు ఇన్ని తిట్టినా వేస్ట్. నేను ఉయ్యాలు ఊగుతున్నా కదా, వీళ్ళు కూడా ఉయ్యాలు ఊగుతున్నారు అన్నట్టు ఫీల్ అవుతారా? వాళ్ళకు ఉయ్యాలని తెలియదు కదా. బాగుంది, ఇట్లాంటిది ఒకటి ఇంట్లో తెచ్చేసేయి.
ఆకారతో తింటున్నాయి, టెన్షన్ తీసుకోవద్దు. అంతే అంతే, అలానే ఉంటుంది. అదే ర్యాబిట్కి ఫీడ్ చేద్దామని తీసుకో. ఏంటి అన్ని నా చుట్టే వస్తుంది. కొత్తిమీర కట్ట అయ్యో ఒక కింద పడిపోయింది. అదేం పీక్కుంటుంది, పెట్టనిస్తుంది. నువ్వు తినన్నాను, నీకెందుకే ఓవర్ యాక్షన్లే. ఆ కింద పడేసిపోవడం దానికి అవసరమా తీసుకోవడం? తీసుకో అమ్మా. స్నాక్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. బాగానే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బ్రెడ్ పకోడా, మ్యాగీ, పాప్కార్న్, టీ ఇంకా మిల్క్ రెగ్యులర్ అన్నట్టే. సో దాని పక్కన ఒక చిన్న యాక్టివిటీ ఏరియా టైప్ ఉండే. అది యాక్చువల్లీ కిడ్స్ కోసం పెట్టినా లేకపోతే అందరి కోసం పెట్టినా నాకు తెలియదు, కానీ ఎక్కువ కిడ్స్ ఉండే. పాట్ పెయింటింగ్ టైప్ ఒక చిన్న యాక్టివిటీ పెట్టిండ్రు. అన్ని కలర్స్ పెట్టేసి ఆ టేబుల్ మీద అరేంజ్ చేసిండ్రు. సో టైంపాస్ చేద్దామని చెప్పేసి నేను కూడా పోయి అట్లా చిన్న చిన్నగా పెయింటింగ్ వేసేసా. సో నేను బీచ్ సైడ్ రూమ్ అని చెప్పిన కదా. సో నాకు రైట్ సైడ్లో బీచ్ ఉందనమాట, లెఫ్ట్ సైడ్లో ఈ రిసార్ట్ ఉంది. మా రూమ్ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. ఈ పూల్ తర్వాత బీచ్, అదంతా వ్యూ మనకి ఆ పైన రూమ్స్లో నుంచి కనిపిస్తుంది. ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క కాస్ట్ అన్నట్టుంది. సో మొత్తానికి మేము స్టే చేసిన రిసార్ట్ అయితే ఇలా ఉంది. నేను కూడా కొన్ని డేస్ అయినాక ఆ బేబీ పూల్లో దిగి ఆ పిల్లలు ఆడుకున్నట్టు నేను కూడా నా బుజ్జిగాడితో ఆడుకుంటా కావచ్చు. ఇప్పటి నుంచి మళ్ళీ అన్నీ స్టార్ట్ అవుతాయి కదా, ఇట్లా బేబీ పూల్లో ఆడుకోవడం, వాళ్ళతో పాటు ఎలిఫెంట్ ఎక్కడం, గుర్రం ఎక్కడం. మాకు బేబీ ఎప్పుడు రావాలి, వాళ్ళు ఎప్పుడు అంత పెద్దగా కావాలి, ఎప్పుడు ఆ పూల్లో పట్టే అంత కావాలి, ఎప్పుడు ఆడుకోవాలి. అనుకుంటాం కానీ మళ్ళీ డేస్ అని తొందర అయిపోతాయి కదా. ఇప్పుడు ఎన్ని మంత్స్ అయిపోయిందా అనిపిస్తుంది. అయినా కూడా ఇంట్లోనేమో అన్ని డేట్స్ వేసుకొని ఒక్కొక్క డే కట్ చేసుకుంటా, అయిపోతలేవని. అమ్ము సిగ్గింగ్. సో ప్రెగ్నెంట్ కాబట్టి బయటకి ఎక్కడికెక్కడికో వెళ్ళడం ఎందుకు అని చెప్పి ముంబైలోనే ఉన్న కొంచెం బెస్ట్ రిసార్ట్ చూసుకొని
వెళ్ళేసి వద్దాం యానివర్సరీకి అని చెప్పేసి ఈ రిసార్ట్కి వచ్చినాం అనమాట. ఒక డే అయితే మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది. అంటే అన్ని డేస్ ఇంట్లో ఉండి 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 ఒక డే అట్లా బయటికి వస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. 5th మంత్ స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని రోజుల్లోనే అమ్మమ్మ శ్రీమంతం కూడా చేస్తుంది. ఆ శ్రీమంతం వీడియో కూడా అప్లోడ్ చేస్తా. సో మేబీ నెక్స్ట్ వీడియో శ్రీమంతం వీడియోని అప్లోడ్ చేస్తా కావచ్చు. స్టే ట్యూన్. బాయ్ గాయ్స్.